Morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. మనం సెకండ్ ఇయర్ స్టాటిస్టిక్స్ పేపర్కి వచ్చేసి సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్ స్టాటిస్టిక్స్ పేపర్ స్టాటిస్టికల్ మెథడ్స్. ఈ స్టాటిస్టికల్ మెథడ్స్లో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ డిస్కస్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ ముందు 3 యూనిట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకేంటి నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. మనకి ఫోర్త్ యూనిట్ ఏంటి? ఎట్రిబ్యూట్స్. ఈ ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటి? మనకి ఈ ఫోర్త్ యూనిట్లో మనం ఎట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటాం. అసలు ఎట్రిబ్యూట్స్లో ఏమి ఉంటాయి? మనకి ఇంట్రడక్షను, అలాగే నేచర్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ మెన్షన్ ఇట్స్ కండిషన్స్, ఇండిపెండెన్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్, కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ కాంటింజెన్సీ అండ్ దేర్ ప్రాబ్లమ్స్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనం ఎట్రిబ్యూట్స్లో చెప్పుకుంటాం అన్నమాట. మనం ఫస్ట్ ఈ ఎట్రిబ్యూట్స్లో ఫస్ట్ చూస్తే అసలు ఎట్రిబ్యూట్ అంటే ఏంటో చూసుకుందాం. చూడండి, ఎట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎట్రిబ్యూట్ మీన్స్ క్వాలిటీ. ఏంటి క్వశ్చన్ ఎలా అడిగితే డిఫైన్ ఎట్రిబ్యూట్ అని అడుగుతాడు. అసలు ఎట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎట్రిబ్యూట్ మీన్స్ క్వాలిటీ. అంటే క్వాలిటీని ఎట్రిబ్యూట్ అని చెప్పుకుంటాం. ద క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ కెనాట్ బి మెజర్డ్ క్వాంటిటేవ్లీ. ఏంటి? ద క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కెనాట్ బి మెజర్డ్ క్వాంటిటేటివ్లీ. క్వాంటిటేటివ్గా వీటిని మెజర్ చేయలేం. అంతేనా? క్వాలిటీ వేరు, క్వాంటిటీ వేరు. క్వాలిటీ అనేది ఇప్పుడు ఒక పర్సన్ తీసుకున్నాం అనుకోండి, క్వాలిటీస్ ఏంటి? బ్యూటీ, నాలెడ్జ్, ఇలా ఎక్సెట్రా వాటిని క్వాంటిటీ అంటారు. అదే క్వాలిటీ అనుకోండి, క్వాలిటీ అంటే ఏంటి? ఏదైనా మనం ఒక ఫుడ్ విషయంలో తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్లో మనం మెయింటైన్ చేసే క్వాలిటీస్, అంటే మనం యూజ్ చేసే క్యారెక్టరిస్టిక్స్ యొక్క ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేస్తే అది క్వాలిటీ మెయింటైన్ చేయడం అంటారు. అది క్వాలిటీకి క్వాంటిటీకి డిఫరెన్స్. ఎట్రిబ్యూట్ మీన్స్ క్వాలిటీ. ఏంటి? ఎట్రిబ్యూట్స్ అనేది క్వాలిటీ. ద క్వాలిటీ క్యారెక్టరిస్టిక్ కెనాట్ బి మెజర్డ్ క్వాంటిటేటివ్లీ. ఏంటి? క్వాలిటీని మనం క్వాంటిటేటివ్గా మెజర్ చేయలేమని చెప్పాడు. సచ్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కాల్డ్ ఎట్రిబ్యూట్స్. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని ఎట్రిబ్యూట్స్ అంటాం. ఏంటి? ఎట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎట్రిబ్యూట్ మీన్స్ క్వాలిటీ. క్వాలిటీని ఎట్రిబ్యూట్ అంటాం. ద క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ కెనాట్ బి మెజర్డ్ క్వాంటిటేటివ్లీ. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ని ఏమంటాం? ఎట్రిబ్యూట్స్ అంటాం. సో చూడండి, ఎట్రిబ్యూట్స్ కెన్ బి మెజర్డ్ త్రూ ప్రెజెన్స్ ఆర్ ఆప్షన్స్. ఏంటి? ఎట్రిబ్యూట్స్ని ఎలా మెజర్ చేస్తాం? ప్రెజెన్స్ కింద, ఆప్షన్స్ కింద మెజర్ చేస్తాం అని చెప్పాడు. ప్రెజెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ కెన్ బి డినోటెడ్ బై A, B, C, D ఆఫ్ ఎక్సెట్రా. ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ కెన్ బి డినోటెడ్ బై, ఎలాగా? ప్రెజెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ని ఎలా డినోట్ చేసుకున్నాడు? క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C, క్యాపిటల్ D ఆఫ్ ఎక్సెట్రా. అలాగే యాబ్సెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ ఆర్ డినోటెడ్ బై, యాబ్సెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ని ఎలా డినోట్ చేసుకున్నాడు? ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఎక్సెట్రా. ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ని ఏమో క్యారెక్టరిస్టిక్స్లో మెన్షన్ చేశాడు. అలాగే యాబ్సెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ని ఏమో సింబల్స్లో మెన్షన్ చేశాడు. అర్థమైందా? ఎట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎట్రిబ్యూట్ మీన్స్ క్వాలిటీ. ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఎట్రిబ్యూట్ అంటే క్వాలిటీ. ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ద క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ కెనాట్ బి మెజర్డ్ క్వాంటిటేటివ్లీ. అంటే క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ని క్వాంటిటేటివ్గా మెజర్ చేయలేము. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ని ఎట్రిబ్యూట్స్ అంటాం అన్నాడు. ఇక్కడ ఎట్రిబ్యూట్స్ కెన్ బి మెజర్డ్ త్రూ ఏంటి? ప్రెజెన్స్ ఆర్ ఆప్షన్స్. ప్రెజెన్స్ కింద, ఆప్షన్స్ కింద మనం మెజర్ చేస్తాం. ప్రెజెన్స్ని ఎలా డినోట్ చేస్తామని చెప్పాం? క్యారెక్టరిస్టిక్ A, B, C, D ఆఫ్ ఎక్సెట్రా. అలాగే ఆప్షన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ ఆర్ డినోటెడ్ బై ఎలా? ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఎక్సెట్రా. ఇలా సింబల్స్ కింద డినోట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? డివైడింగ్ ది పాపులేషన్ ఇంటూ వేరియస్ క్లాసెస్ ఈజ్ కాల్డ్ క్లాసిఫికేషన్. ఏంటి? క్లాసిఫికేషన్ అంటే డివైడింగ్ ది పాపులేషన్ ఇంటూ వేరియస్ క్లాసెస్. పాపులేషన్ని వేరియస్ క్లాసెస్ కింద డివైడ్ చేస్తే దాన్ని క్లాసిఫికేషన్ అంటాం. క్లాసిఫికేషన్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. దే ఆర్ ఏంటి? క్లాసిఫికేషన్ అనేది 2 టైప్స్ అన్నాడు. దే ఆర్ ఏంటి? ఫస్ట్ది
డికోటమస్ క్లాసిఫికేషన్, అలాగే సెకండ్ది మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. ఏంటి ఫస్ట్ది ఏంటి డికోటమస్ క్లాసిఫికేషన్, సెకండ్ది మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. చూద్దాం. ఫస్ట్ డికోటమస్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి చూద్దాం. In this type of classification, the units of the population are divided into two exhaustive, mutually exclusive classes. Such classification is called dichotomous classification. ఏంటి the classification in which the division of the population into only two categories. ఏంటి పాపులేషన్ని ఓన్లీ టూ కేటగిరీస్ మాత్రమే డివైడ్ చేసింది. దిస్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ కాల్డ్ డికోటమస్ క్లాసిఫికేషన్. ఏంటి ద క్లాసిఫికేషన్ ఇన్ విచ్ ది డివిజన్ ఆఫ్ ద పాపులేషన్ ఇంటూ ఓన్లీ టూ కేటగిరీస్. ఉన్న పాపులేషన్ని ఓన్లీ టూ కేటగిరీస్లో మాత్రమే డివైడ్ చేస్తే దానిని డికోటమస్ క్లాసిఫికేషన్ అంటాం. ఈ టూ ఏంటవి ఆ రెండు ఏంటి టూ కేటగిరీస్ ఏంటవి ఎగ్జాస్టివ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఏంటి ఎగ్జాస్టివ్ క్లాసెస్ కింద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కింద మాత్రమే డివైడ్ చేస్తే సచ్ క్లాసిఫికేషన్ ఈజ్ కాల్డ్ డికోటమస్ క్లాసిఫికేషన్. సెకండ్ది ఏంటి మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. Manifold classification ఏంటి the units of the population are divided into more than two classes with respect to an attribute. The classification may be termed as manifold classification. ఏంటి the classification in which the division of the population into any number of attributes. చూద్దాం. ఏంటి the units of the population ఆర్ డివైడెడ్ మోర్ దాన్ టూ క్లాసెస్. మనకి డికోటమస్లో ఏంటి ఇచ్చిన పాపులేషన్ని ఓన్లీ టూ క్లాసెస్లో మాత్రమే డివైడ్ చేసుకుంటాం. దేంట్లో డికోటమస్లో ఏంటి ఎగ్జాస్టివ్ కేసు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కేసు. ఇక్కడ మ్యానిఫోల్డ్ ఏంటి ఇచ్చిన పాపులేషన్ యూనిట్స్ని డివైడ్ మోర్ దాన్ టూ క్లాసెస్ కన్నా ఎక్కువ కింద తీసుకుంటే దాన్ని మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అని చెప్పుకుంటాం. ఏంటి ద యూనిట్స్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ డివైడెడ్ ఇంటూ మోర్ దాన్ టూ క్లాసెస్. ఏంటి రెండు కన్నా ఎక్కువ క్లాసెస్ కింద డివైడ్ చేస్తే ఇచ్చిన పాపులేషన్ని విత్ రెస్పెక్ట్ టు యాన్ అట్రిబ్యూట్. ద క్లాసిఫికేషన్ మే బీ టర్మ్డ్ యాజ్ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు పాపులేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ అట్రిబ్యూట్స్. ఏంటి ఏ బి. ఏ కెన్ బి డివైడెడ్ ఇంటూ A1 A2 ఆఫ్ ఎక్సెట్రా AN. బి కెన్ బి డివైడెడ్ ఇంటూ B1 B2 ఆఫ్ ఎక్సెట్రా BN. ఏంటి పాపులేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ అట్రిబ్యూట్స్ అన్నాడు. పాపులేషన్ని టూ అట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ది ఏంటి ఏ కెన్ బి డివైడెడ్ ఇంటూ అంటే ఏని ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం A1 A2 ఆఫ్ ఎక్సెట్రా AN. అలాగే బి కెన్ బి డివైడెడ్ ఇంటూ B1 B2 ఆఫ్ ఎక్సెట్రా BN. అదే మనకి డికోటమస్ క్లాసిఫికేషన్లో అనుకో ఏ బినే తీసుకుంటాం. ఇక్కడ ఏలోని డివైడ్ చేసాం, బిలోని డివైడ్ చేసాం. దాన్ని మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే డిఫైన్ క్లాస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. చూడండి డిఫైన్ క్లాస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ప్రజెంట్ ఇన్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ క్లాస్. ఏంటి ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ప్రజెంట్ ఇన్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ క్లాస్. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ possessing in that class is called class frequency. ఏమన్నాడు the number of attributes present in a population is called class. The number of members possessing in that class is called class frequency. Class frequency are generally denoted by bracketed letters. చూడండి let the టూ అట్రిబ్యూట్స్ మన దగ్గర ఉన్న టూ అట్రిబ్యూట్స్ని A1 కన్నా టూ అట్రిబ్యూట్స్ A, B అయితే వాటిని ఆ రెండింటిని అట్రిబ్యూట్స్ అనుకున్నాం. ఏంటి రెండు అట్రిబ్యూట్స్ A, B. దీన్ని A, B, AB ఆర్ క్లాసెస్. ఏంటి ఏ లేదా బి లేదా AB ఆర్ క్లాసెస్. అదే క్లాస్ ఫ్రీక్వెన్సీని ఎలా తీసుకుంటాం బ్రాకెట్ A, బ్రాకెట్ B, బ్రాకెట్ AB ఆర్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఏంటి ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ప్రజెంట్ ఇన్ ఏ పాపులేషన్. మనం తీసుకున్న రెండు అట్రిబ్యూట్స్ అనేవి పాపులేషన్లో ఉంటే దాన్ని క్లాస్ అని చెప్పుకుంటాం. అదే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రాసెసింగ్ దట్ క్లాసెస్ అంటే ఉన్న రెండు అట్రిబ్యూట్స్ని కలిపి తీసుకుంటే
దాన్ని క్లాస్ అంటాం. అదే ఉన్న 2 అట్రిబ్యూట్స్ని సెపరేట్గా తీసుకుంటే వాటిని క్లాస్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకుంటాం అనమాట. అర్థమైందా? క్లాస్ అంటే ఓన్లీ 2 మెంబర్స్నే, అంటే ఏబి అనే అట్రిబ్యూట్స్ని తీసుకున్నాం, ఆ రెండింటిని మాత్రమే మనం కన్సిడర్ చేస్తే దాన్ని క్లాస్ అని చెప్పుకుంటాం. అదే ఈ 2 అట్రిబ్యూట్స్లో మనం చూడండి మ్యానిఫోల్డ్లో డైకోటమస్లో చెప్పుకున్నాం కదా, ఈ 2 అట్రిబ్యూట్స్లో ఏని సెపరేట్గా బీని సెపరేట్గా అలాగే ఏబిని సెపరేట్గా మనం కన్సిడర్ చేస్తే దాన్ని క్లాస్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ఆర్డర్ అండ్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ. ఏంటి? డిఫైన్ ఆర్డర్ అండ్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ. ఆన్సర్ చూడు. ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్ ప్రజెంట్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ possessing that order is called order frequency. సేమ్ ఇందాకే క్లాస్ ఆర్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎలా చెప్పుకున్నాం, ఇక్కడ కూడా ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ప్రజెంట్ ఇన్ ఏ క్లాస్. నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి క్లాస్లో తీసుకుంటే దాన్ని ఆర్డర్ అంటాం. అదే ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రాసెసింగ్ ఇన్ దట్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ. క్యాపిటల్ ఎన్ ఈజ్ ఆఫ్ ఆర్డర్ 0. ఏ, బి, ఆల్ఫా, బీటా ఆర్ ఆఫ్ ఆర్డర్ 1. ఏబి, బీసీ, ఆల్ఫా, బీటా, ఏ బీటా ఆర్ ఆఫ్ ఆర్డర్ 2. ఇక్కడ ఆర్డర్లు ఏంటి? క్యాపిటల్ ఎన్ మాత్రమే తీసుకుంటే ఆఫ్ ఆర్డర్ ఏంటి? 0 అనుకున్నాం. అలాగే ఏ కామా బి కామా ఆల్ఫా కామా బీటా ఆర్ ఆఫ్ ఆర్డర్ ఏంటి? ఏబి ఆల్ఫా బీటాల ఆర్డరు 1. అదే ఏబి బీసీ ఆల్ఫా బీటా ఏ బీటా ఆర్ ఆఫ్ ఆర్డర్ 2. అలాగే 2 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏబిసి ఆల్ఫా బీటా గామా ఏ బీటా గామా ఆర్ ఆఫ్ ఆర్డర్ 3. అలాగే ఏబిసిడి ఆల్ఫా బీటా గామా డెల్టా ఆఫ్ ఎక్సెట్రా ఆర్ ఆఫ్ ఆర్డర్ 4. ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఆల్ ద క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వేరియస్ ఆర్డర్స్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఏంటి? ఆల్ ద క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ various orders are not independent of each other, and class frequency can always be expressed in terms of class frequencies of higher order. క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడన్నాడు? హయ్యర్ ఆర్డర్లో ఎక్స్ప్రెస్ చేస్తాడన్నాడు. సో దస్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఏంటి తీసుకున్నాడు? క్లాస్ ఫ్రీక్వెన్సీ. మనం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎలా రాసుకుంటా ఉన్నాం? బ్రాకెట్స్లో రాసుకుంటా ఉన్నాం. సో క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా, లేదా క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ బీటా, అలాగే క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు బ్రాకెట్ సి ప్లస్ బ్రాకెట్ గామా. ఆల్సో సిన్స్ ఈచ్ ఆఫ్ దీస్ ఏస్ ఆర్ ఆల్ఫాస్ కెన్ ఐదర్ బి బీస్ ఆర్ బీటాస్ we have. Also since each of these a's or alphas can either be b's or betas, we have bracket a equal to ab plus a beta and alpha equal to bracket alpha equal to alpha b plus alpha beta, bracket alpha b plus alpha beta. ఏమన్నాడు? ఏ ఆల్ఫాలు అనేవి ఎయిదర్ బీకి బీటాకి కలిపి తీసుకోమన్నాడు. ఏంటి? ఏని ఆల్ఫాని బీకి బీటాకి తీసుకోమన్నాడు. బ్రాకెట్ ఏ ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏ బీటా, అండ్ బ్రాకెట్ ఆల్ఫా ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ ఆల్ఫా బి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీటా. బ్రాకెట్ బి ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బి, అండ్ బీటా ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ ఏ బీటా ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీటా. అలాగే నెక్స్ట్ బ్రాకెట్ ఏబిని ఎలా రాసుకుంటాం? బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఏబి గామా. అలాగే బ్రాకెట్ ఏబిసిని ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ ఏబిసిడి ప్లస్ బ్రాకెట్ ఏబిసి డెల్టా అండ్ సో ఆన్. ఏంటి? మనం సింగిల్ లెటర్ తీసుకున్నప్పుడు ఓన్లీ మనకి 2 లెటర్స్ వచ్చాయి. అదే 2 లెటర్స్ని తీసుకున్నప్పుడు 3 లెటర్స్ వచ్చాయి. ఏంటవి? మనకి ఆర్డరు 3 ఆర్డర్, థర్డ్ ఆర్డర్ వచ్చింది. అలాగే 3 లెటర్స్ బ్రాకెట్ ఏబిసి తీసుకున్నాం, ఇక్కడ మనకి 4th ఆర్డర్ వచ్చింది. బ్రాకెట్ ఏబిసిడి ప్లస్ బ్రాకెట్ ఏబిసి డెల్టా అండ్ సో ఆన్. ద క్లాసెస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఆర్ నోన్ యాజ్ ది అల్టిమేట్ క్లాస్
and their frequencies are called ultimate class frequencies. The classes of higher order are known as the మనకి హయ్యర్ ఆర్డర్లో ఉన్న క్లాసెస్ని ఎలా చెప్పుకుంటాం, అల్టిమేట్ క్లాసెస్ కింద చెప్పుకుంటాం హయ్యర్ ఆర్డర్లో ఉంటాయి. అండ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కాల్డ్, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ని ఎలా చెప్పుకుంటాం, అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ కింద చెప్పుకుంటాం. ఏమన్నాడు, ద క్లాసెస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఆర్ నోన్ యాజ్, ఏంటి క్లాసెస్ అనేవి హయ్యర్ ఆర్డర్ అయితే వాటిని అల్టిమేట్ క్లాసెస్ అని, అండ్ దేర్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ని అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పుకుంటాం. నోట్ చూడండి, నోట్ ఏంటి, నోట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది టైప్ ఏంటి, మనం క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది టైప్ ఎలా రాసుకుంటాం, బ్రాకెట్లో పెట్టి తీసుకుంటాం. బ్రాకెట్ ఏ, బ్రాకెట్ బి, బ్రాకెట్ ఏబి, బ్రాకెట్ ఏబిసి అండ్ సో ఆన్ ఆర్ నోన్ యాజ్ పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఏంటి, ఏబి 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 ఏబిసిని ఏమనుకుంటాం, known as పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనుకుంటాం. అదే క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది టైప్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్లో ఉంటే పాజిటివ్ అనుకుంటాం. సింబల్స్ ఆల్ఫా బీటా గామా ఇలా ఉంటే నెగిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ కింద డినోట్ చేసుకుంటాం. క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది టైప్ బ్రాకెట్ ఆల్ఫా, బ్రాకెట్ బీటా, బ్రాకెట్ ఆల్ఫా బీటా కామా బ్రాకెట్ ఆల్ఫా బీటా గామా అండ్ సో ఆన్ ఆర్ నోన్ యాజ్ నెగిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, మనకి థర్డ్ పాయింట్ ఏంటి, క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది టైప్ ఏ బీటా గామా కామా బి గామా కామా ఆల్ఫా బి కామా ఆల్ఫా బీటా సి అండ్ సో ఆన్ ఆర్ నోన్ యాజ్ కాంట్రరీ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ని సింబల్స్ని కలిపి తీసుకున్నాం. ఏంటి క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది టైప్ ఏ బీటా, బి గామా, ఆల్ఫా బి, ఏ బీటా సి అండ్ సో ఆన్ ఇలా తీసుకుంటే వాటిని ఏమంటాం, కాంట్రరీ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ద టోటల్ నెంబర్ ఆఫ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ 2n. ఏంటి, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఏమనుకున్నాం, 2n, వేర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎంత మనకి, 2n, వేర్ ఇక్కడ స్మాల్ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది ద టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆల్ ఆర్డర్ బై టేకింగ్ n ఎట్రిబ్యూట్స్ ఈజ్ 3n. ఏంటి, ద టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆల్ ఆర్డర్లో తీసుకుంటే బై టేకింగ్ స్మాల్ n ఎట్రిబ్యూట్స్ ఈజ్ 3n. అదే అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అయితే ఏంటి, 2n. అదే నెంబర్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అయితే ఏంటి, 3n. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేది ద టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ 2n, వేర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్. ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అన్న అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్కి కూడా మనం ఎంత తీసుకుంటాం, 2n తీసుకుంటాం. అదే క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అయితే 3n తీసుకుంటాం, వేరే n ఈజ్ నెంబర్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి ఏంటి, ద సెట్ ఆఫ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ సెట్. ఏంటి, అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని సెట్లో రాసుకుంటే దానిని ఫండమెంటల్ సెట్ అంటాం. ఏంటి, ద సెట్ ఆఫ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ సెట్. మనం అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని సెట్ కింద రాసుకుంటే దాన్ని ఫండమెంటల్ సెట్ అని చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ది ఏంటి, by expressing any class frequency in terms of the class frequency of higher order, we can express it ultimately as the sum of the 2n class frequencies. Next వచ్చేసి class symbols has operators or are symbolic algebra. ఏంటి, class symbols has operators or are symbolic algebra.
Symbolic algebra denotes the operation of dichotomizing capital N according to a particular attribute, and dichotomizing gives the frequency of that particular attribute. పర్టికులర్ ఎట్రిబ్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీని మనకి ఏది ఇస్తుంది? డికోటమైజింగ్ చేయడం వల్ల మనకి పర్టికులర్ ఎట్రిబ్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు సింబాలిక్ ఆల్జీబ్రా డినోట్ ది ఏంటి? ఆపరేటర్ ఆఫ్ డైకోటమైజింగ్ క్యాపిటల్ ఎన్. సింబాలిక్ ఆల్జీబ్రా దేన్ని డినోట్ చేస్తుంది అన్నాడు? డికోటమైజింగ్. అంటే అసలు డికోటమైజింగ్ అంటే ఏంటి? అకార్డింగ్ టు పర్టికులర్ ఎట్రిబ్యూట్ అండ్ డికోటమైజింగ్ గివ్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎట్రిబ్యూట్. మనం ఒక ఎట్రిబ్యూట్ని పర్టికులర్గా డికోటమైజ్ చేసాం అనుకోండి, అది ఏమిస్తుంది? ఆ పర్టికులర్ ఎట్రిబ్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇస్తుంది. మనకి సింబాలిక్ ఆల్జీబ్రా అంటే ఏంటి? సింబాలిక్ ఆల్జీబ్రా దేన్ని డినోట్ చేస్తుందని చెప్పాడు? డికోటమైజింగ్ని డినోట్ చేస్తుంది అన్నాడు. ఇక్కడ డికోటమైజింగ్ అంటే ఏంటి అసలు? అకార్డింగ్ ఏ పర్టికులర్ ఎట్రిబ్యూట్, ఒక పర్టికులర్ ఎట్రిబ్యూట్ తీసుకుని దానికి డికోటమైజింగ్ చేస్తే మనకి ఆ ఎట్రిబ్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీని మనకి ఈ డికోటమైజింగ్ ద్వారా ఇస్తుంది అన్నమాట. కన్సిడర్ డికోటమైజింగ్ క్యాపిటల్ ఎన్ అకార్డింగ్ టు ఎట్రిబ్యూట్ క్యాపిటల్ ఏ హ్యాస్ ఏ డాట్ ఎన్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ. ఏంటి? కన్సిడర్ డికోటమైజింగ్ ఎన్ అకార్డింగ్ టు ఎట్రిబ్యూట్ ఏంటి? డికోటమైజింగ్ చేయమన్నాడు. మనకి డికోటమైజింగ్ దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఎన్. డికోటమైజింగ్ క్యాపిటల్ ఎన్ అనేది అకార్డింగ్ ఏ ఎట్రిబ్యూట్ అన్నాడు? క్యాపిటల్ ఏ అనే ఎట్రిబ్యూట్కి డికోటమైజింగ్ చేశాడు. ఏంటి? క్యాపిటల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఎన్ దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ. అది ఏమవుతుంది? బ్రాకెట్ ఏ అనేది డికోటమైజింగ్ చేయడం వల్ల క్యాపిటల్ ఏకి ఫ్రీక్వెన్సీని ఇచ్చింది. అంతేనా? క్యాపిటల్ ఏ యొక్క ఫ్రీక్వెన్సీని ఇచ్చింది. మనకి డికోటమైజింగ్ చేయడం వల్ల ఏమొస్తుంది? పర్టికులర్ ఎట్రిబ్యూట్కి డికోటమైజింగ్ చేస్తే అది ఆ ఎట్రిబ్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీని మనకి ఇస్తుంది. దాన్నేనా సింబాలిక్ ఆల్జీబ్రా అంటారు. ఇక్కడ ఈ డికోటమైజింగ్ని ఎట్రిబ్యూట్ క్యాపిటల్ ఏకి చేసాం. అప్పుడు క్యాపిటల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ డాట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ. సిమిలర్లీ ఇలాగే ఆల్ఫా డాట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆల్ఫా. అలాగే నెక్స్ట్ ఏ డాట్ క్యాపిటల్ ఎన్ ప్లస్ ఆల్ఫా డాట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది? బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా. నెక్స్ట్ బ్రాకెట్ ఏ ప్లస్ ఆల్ఫా డాట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఏమైంది? బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా. ఇవేంటి? మనకి ఫ్రీక్వెన్సీస్, పర్టికులర్ ఎట్రిబ్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీస్. అలాగే బ్రాకెట్ ఏ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఎన్. అదే బ్రాకెట్ ఏ ప్లస్ ఆల్ఫా అంటే 1. ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ ఏ. ఓఆర్ఆర్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏంటి? 1 మైనస్ ఆల్ఫా. అంతే కదా? ఏ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి, ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ ఏ అవుతుంది, లేదా ఏ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా అవుతుంది. In symbolic expressions, a can be replaced by 1 minus alpha or alpha can be replaced by 1 minus a. ఏంటి? సింబాలిక్ ఎక్స్ప్రెషన్లో తీసుకుంటే ఏమవుతుంది? ఇన్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఏ ప్లేస్లో ఏమో 1 మైనస్ ఆల్ఫా వచ్చినాయి కదా మనకి. ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ బి. ఇన్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఏ కెన్ బి రీప్లేస్డ్ బై ఏంటి? 1 మైనస్ ఆల్ఫా or alpha can be replaced by 1 minus a. Similarly, b can be replaced by 1 minus beta. Similarly, ante kada, a కేమో 1 minus alpha, b కేమో 1 minus beta. Beta can be replaced by 1 minus b. Thus, symbolic algebra is used in particular to express negative or contrary classes in terms of positive classes. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది? బ్రాకెట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా బీటా డాట్ క్యాపిటల్ ఎన్ దట్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఏంటి మనకి? 1 మైనస్ ఏ బ్రాకెట్ 1 మైనస్ ఏ, బీటా అంటే బ్రాకెట్ 1 మైనస్ బి ఇంటూ ఎన్ దట్ ఈక్వల్ టు దీన్ని
ఎన్తో మల్టిప్లై చేయడు, దట్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఏ డాట్ ఎన్ మైనస్ బి ఇంటూ ఎన్ ప్లస్ ఏబి ఇంటూ ఎన్. బ్రాకెట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎన్ మైనస్ ఏ ఇంటూ ఎన్ అంటే మనం ఆల్రెడీ క్లాస్ సింబల్స్లో చెప్పుకున్నాం. ఏంటి ఏ ఇంటూ ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ కట్టినప్పుడు డికాటమైజింగ్ చేసినప్పుడు ఏ ఇంటూ ఎన్ అంటే బ్రాకెట్ ఏ అని చెప్పుకున్నాం, అంతే కదా, ఫ్రీక్వెన్సీ వస్తుంది బ్రాకెట్ ఏ. సో ఎన్ మైనస్ బ్రాకెట్ ఏ మైనస్ బ్రాకెట్ బి ప్లస్ ఏ బ్రాకెట్ ఏబి. నెక్స్ట్ ఇలాగే ఏబి గామా అనుకోండి, ఏబి గామా తీసుకుని రాసుకుంటే ఏమవుద్ది, ఏబి ఇంటూ గామాని ఎలా రాసుకున్నాం, 1 మైనస్ సి ఇంటూ ఎన్ దట్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఎన్ మైనస్ ఏబిసి ఇంటూ ఎన్ దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి ఇంటూ ఎన్ మైనస్ ఏబిసి ఇంటూ ఎన్. ఫ్రీక్వెన్సీస్ ఏంటి, ఏ బ్రాకెట్ ఏబి మైనస్ బ్రాకెట్ ఏబిసి. అలాగే ఆల్ఫా బీటా సికి చేయండి, ఏంటి బ్రాకెట్ ఆల్ఫా బీటా సికి డికోటమైజ్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీస్ వస్తాయి కదా, బ్రాకెట్ ఆల్ఫా బీటా సి దట్ ఈక్వల్ టు ఆల్ఫా ఎలా రాసుకుంటే 1 మైనస్ ఏ ఇంటూ బీటా 1 మైనస్ బి ఇంటూ ఎన్ ఇంటూ సి దట్ ఈక్వల్ టు సి ఇంటూ ఎన్ మైనస్ ఏసి ఇంటూ ఎన్ మైనస్ బీసీ ఇంటూ ఎన్ ప్లస్ ఏబిసి ఇంటూ ఎన్. సో సి ఇంటూ ఎన్ అంటే బ్రాకెట్ సి మైనస్ ఏసీ ఇంటూ ఎన్ అంటే బ్రాకెట్ ఏసీ మైనస్ బీసీ ఇంటూ ఎన్ అంటే బ్రాకెట్ బీసీ ప్లస్ ఏబిసి ఇంటూ ఎన్ అంటే బ్రాకెట్ ఏబిసి. ఇది మనకి ఏంటి, మనం క్లాస్ సింబల్స్ యాజ్ ఆపరేటర్స్ ఆర్ సింబాలిక్ ఆల్జీబ్రా అంటే ఇది మాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్, దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తే చూద్దాం, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి గివెన్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఏంటి ఏం చేయమన్నాడు, ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ ఆల్ ది రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, ఏంటి మిగిలిన క్లాస్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 23713, బ్రాకెట్ ఏ ఈక్వల్ టు 1618, బ్రాకెట్ బి ఈక్వల్ టు 2015, బ్రాకెట్ సి ఈక్వల్ టు 770, బ్రాకెట్ ఏబి 587, బ్రాకెట్ ఏసి 335, బ్రాకెట్ బీసీ 428, బ్రాకెట్ ఏబిసి 156. ఇంకేమన్నాడు, రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం ఇంకేమున్నాయో. సొల్యూషన్ ఫర్ 3 అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఆల్ 3 పవర్ ఎన్, ఏంటి 3 అట్రిబ్యూట్స్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 3 పవర్ ఎన్ దట్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఈక్వల్ టు 27. 3 అట్రిబ్యూట్స్ అన్నాం కాబట్టి ఎన్ ఎంత అవుతుంది, స్మాల్ ఎన్ 3. సో 3 పవర్ ఎన్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఈక్వల్ టు 27. ఆర్డర్ 1 క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అవుట్ ఆఫ్ విచ్ 8 are given, the remaining 19 frequencies are given. Bracket alpha equal to ఏంటి, వాడేమో 8 ఇచ్చాడు అంతేనా, బ్రాకెట్ ఏ బ్రాకెట్ బి బ్రాకెట్ సి బ్రాకెట్ ఏబి బ్రాకెట్ ఏసి బ్రాకెట్ బీసీ బ్రాకెట్ ఏబిసి అలాగే క్యాపిటల్ ఎన్ 8 ఇచ్చాడు. ద రిమైనింగ్ 19 ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్. ఇప్పుడు రిమైనింగ్ 19 ఫ్రీక్వెన్సీస్ మనం చేస్తాం అనమాట. చూడండి ఫస్ట్ ఏంటి, బ్రాకెట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్ మైనస్ బ్రాకెట్ ఏ దట్ ఈక్వల్ టు 23713 మైనస్ బ్రాకెట్ ఏ ఎంత 1618 దట్ ఈక్వల్ టు 22095. నెక్స్ట్ బ్రాకెట్ బీటాని ఎలా రాసుకుంటాం, ఎన్ ఇంటూ 1 మైనస్ బి అంటే ఎన్ మైనస్ బి అంతేనా. బ్రాకెట్ ఆల్ఫాని ఏమో ఎలా రాసుకుంటాం, ఎన్ ఇంటూ 1 మైనస్ ఏ, అప్పుడు ఏమవుతుంది 1 ఎన్తో మల్టిప్లై చేస్తే ఎన్ మైనస్ బ్రాకెట్ ఏ. సో 23713 మైనస్ 1618 దట్ ఈక్వల్ టు 22095. అదే బ్రాకెట్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్ మైనస్ బ్రాకెట్ బి 23713 మైనస్ బి అంతా 2015.
ఎంత వచ్చింది 21698. అలాగే నెక్స్ట్ బ్రాకెట్ గామా ఈక్వల్ టు ఏంటి ఎన్ మైనస్ బ్రాకెట్ సి. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎన్ ఎంత 23713 మైనస్ బ్రాకెట్ సి ఎంత ఇచ్చాడు 770. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ గామా ఈక్వల్ టు 22943. అది ఆర్డర్ 1. నెక్స్ట్ ఆర్డర్ 2 చేయాలి. ఆర్డర్ 2లో కొన్ని మాత్రం ఇచ్చాడు, ఏంటి 3 ఇచ్చాడు, మిగిలినవి కడతాం మనం. ఆర్డర్ 2లో చూడండి, బ్రాకెట్ ఏ బీటా ఈక్వల్ టు బ్రాకెట్ ఏ మైనస్ బ్రాకెట్ ఏబి కింద రాసుకున్నాం. అంతేనా? ఏ బీటా అంటే ఎలా రాసుకుంటాం, ఏ ఇంటూ 1 మైనస్ బీటా, ఏ ఇంటూ 1 మైనస్ బి. అప్పుడు ఏమవుద్ది బ్రాకెట్ ఏ మైనస్ బ్రాకెట్ ఏబి. చూడండి బ్రాకెట్ ఏ ఎంత వచ్చింది మనకి 1618 మైనస్ బ్రాకెట్ ఏబి ఎంత 587. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ బీటా ఈక్వల్ టు 1037 వచ్చింది. నెక్స్ట్ ఏంటి బ్రాకెట్ ఆల్ఫా బి. బ్రాకెట్ ఆల్ఫా బి ఏంటి ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఆల్ఫా బి ఈక్వల్ టు బ్రాకెట్ బి మైనస్ బ్రాకెట్ ఏబి. దట్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లేస్లో 1 మైనస్ ఏ రాసుకుంటాం, 1 మైనస్ ఏ ఇంటూ బి. సో బ్రాకెట్ బి మైనస్ బ్రాకెట్ ఏబి. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ బి ఎంత మనకి 2015 మైనస్ బ్రాకెట్ ఏబి ఎంత 587. దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది బ్రాకెట్ ఆల్ఫా బి 1428. నెక్స్ట్ బ్రాకెట్ ఆల్ఫా బీటా. బ్రాకెట్ ఆల్ఫా బీటాని ఎలా రాసుకున్నాం, ఆల్ఫా మైనస్ ఆల్ఫా బి అంటే ఆల్ఫా ఇంటూ బీటాని ఎలా రాసుకుంటాం 1 మైనస్ బి కింద రాసుకుంటాం. సో బ్రాకెట్ ఆల్ఫా మైనస్ బ్రాకెట్ ఆల్ఫా బి. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆల్ఫా ఎంత వచ్చింది మనకి ఫస్ట్ చేసాం 22095 మైనస్ బ్రాకెట్ ఆల్ఫా బి ఎంత 1428. దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆల్ఫా బీటా, బ్రాకెట్ ఆల్ఫా బీటా 20667. నెక్స్ట్ బ్రాకెట్ ఏ గామాని ఎలా రాసుకున్నాం, ఏ ఇంటూ 1 మైనస్ సి కింద రాసుకుంటాం. సో దీన్ని ఎలా రాసుకుంటాం బ్రాకెట్ ఏ మైనస్ బ్రాకెట్ ఏసి. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ఎంత మనకి దగ్గర ఉంది 1618 మైనస్ బ్రాకెట్ ఏసి ఎంత 335. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ గామా ఈక్వల్ టు 1283 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్ ఆల్ఫా సి. బ్రాకెట్ ఆల్ఫా సిని ఎలా రాసుకుంటాం 1 మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా అంటే 1 మైనస్ ఏ ఇంటూ సి. సో బ్రాకెట్ సి మైనస్ బ్రాకెట్ ఏసి. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ సి ఎంత 770 మైనస్ బ్రాకెట్ ఏసి ఎంత 335. దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది బ్రాకెట్ ఆల్ఫా సి 435. నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్ ఆల్ఫా గామా. బ్రాకెట్ ఆల్ఫా గామా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 1 మైనస్ సి కింద రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది బ్రాకెట్ ఆల్ఫా మైనస్ బ్రాకెట్ ఆల్ఫా సి. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆల్ఫా అంటే ఎంత వచ్చింది 22095 మైనస్ బ్రాకెట్ ఆల్ఫా సి ఎంత 435. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆల్ఫా గామా ఎంత వచ్చింది 21660. నెక్స్ట్ బ్రాకెట్ బి గామా. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం బి ఇంటూ 1 మైనస్ సి కింద రాస్తాం. సో బ్రాకెట్ బి మైనస్ బ్రాకెట్ బీసీ. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ బి ఎంత మనకి 2015 మైనస్ బ్రాకెట్ బీసీ ఎంత 428. దట్ ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత వచ్చింది బ్రాకెట్ బి గామా అంటే 1587. నెక్స్ట్ బ్రాకెట్ బీటా సి. బ్రాకెట్ బీటా సి ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం 1 మైనస్ బి ఇంటూ సి. సో 1 మైనస్ బి ఇంటూ సిని మల్టిప్లై చేస్తే అవుతుంది బ్రాకెట్ సి మైనస్ బ్రాకెట్ బీసీ. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ సి వాల్యూ ఎంత 770 మైనస్ బ్రాకెట్ బీసీ ఈక్వల్ టు ఎంత ఉంది 428. ఓవరాల్గా బ్రాకెట్ బీటా సి ఈక్వల్ టు ఎంత వచ్చింది 342. నెక్స్ట్ బ్రాకెట్ బీటా గామా. దట్ ఈక్వల్ టు బ్రాకెట్ బీటా
గామాని ఎలా రాసుకుంటాం? బీటా ఇంటూ 1 మైనస్ సి కింద రాసుకుంటాం. సో బీటా బ్రాకెట్ బీటా మైనస్ బ్రాకెట్ బీటా సి ఈక్వల్ టు బ్రాకెట్ బీటా ఎంత 21698 మైనస్ బ్రాకెట్ బీటా సి ఎంత 342 దట్ ఈక్వల్ టు ఓవరాల్గా బ్రాకెట్ బీటా గామా ఎంత వచ్చింది 21356. నెక్స్ట్ ఆర్డర్ 3 ఏంటి? 3 ఆర్డర్స్ ఉన్నవి ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటి? బ్రాకెట్ ఏ బి గామా. అలాగే సెకండ్ది ఏంటి? ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? బ్రాకెట్ ఏ బి గామా, అలాగే బ్రాకెట్ ఆల్ఫా బీటా గామా, అలాగే బ్రాకెట్ బీసీ ఆల్ఫా, అలాగే బ్రాకెట్ ఏసీ బీటా, అలాగే బ్రాకెట్ ఏ బీటా గామా, అలాగే బ్రాకెట్ ఆల్ఫా బి గామా, అలాగే బ్రాకెట్ ఆల్ఫా బీటా సి. ఇవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఆర్డర్ 3లో. ఆర్డర్ 3లో ఫస్ట్ది ఏంటి? బ్రాకెట్ ఏ బి గామా ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం? ఏబి గామాని ఏబి ఇంటూ 1 మైనస్ సి కింద రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? బ్రాకెట్ ఏబి మైనస్ బ్రాకెట్ ఏబిసి దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబి వాల్యూ ఎంత 587 మైనస్ బ్రాకెట్ ఏబిసి వాల్యూ ఎంత 156. సో ఓవరాల్గా బ్రాకెట్ ఏబి గామా ఎంత వచ్చింది? 431. నెక్స్ట్ ఏంటి? బ్రాకెట్ ఏ బీటా సి. దీన్ని ఎలా రాసుకుంటాం? ఏ ఇంటూ 1 మైనస్ బి ఇంటూ సి కింద రాస్తాం. అప్పుడు ఇదేమవుతుంది? మల్టిప్లై చేస్తే దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఏబిసి దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏసీ వాల్యూ ఎంత 335 మైనస్ బ్రాకెట్ ఏబిసి ఎంత 156 దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఓవరాల్గా 179. నెక్స్ట్ ఏంటి? బ్రాకెట్ ఏ బీటా గామా. ఏ బీటా గామాకి ఏంటి? దట్ ఈక్వల్ టు ఏ బీటా ఇంటూ 1 మైనస్ సి కింద రాస్తాం గామా అంటే. సో దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? బ్రాకెట్ ఏ బీటా మైనస్ బ్రాకెట్ ఏ బీటా సి దట్ ఈక్వల్ టు ఏ బీటా వాల్యూ ఎంత ఉందో మన దగ్గర ఉంది 1031 మైనస్ బ్రాకెట్ ఏ బీటా సి వాల్యూ ఉంది 179. సో ఓవరాల్గా ఏ బీటా గామా ఎంత వచ్చింది? 852. నెక్స్ట్ అలాగే బ్రాకెట్ ఆల్ఫా బీసీ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం? 1 మైనస్ ఏ ఇంటూ బీసీ కింద రాసుకున్నాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? బ్రాకెట్ బీసీ మైనస్ బ్రాకెట్ ఏబిసి దట్ ఈక్వల్ టు బ్రాకెట్ బీసీ ఎంత వాల్యూ 428 మైనస్ బ్రాకెట్ ఏబిసి ఎంత వాల్యూ 156 దట్ ఈక్వల్ టు ఓవరాల్గా ఆల్ఫా బీసీ ఎంత వచ్చింది 272. నెక్స్ట్ ఇది బ్రాకెట్ ఆల్ఫా బి గామా ఈక్వల్ టు ఎంత? బ్రాకెట్ ఆల్ఫా బి గామా ఎలా రాసుకుంటాం? ఆల్ఫా బి ఇంటూ 1 మైనస్ సి కింద రాస్తాం. సో మల్టిప్లై చేస్తే బ్రాకెట్ ఆల్ఫా బి మైనస్ బ్రాకెట్ ఆల్ఫా బిసి. సో దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆల్ఫా బి ఎంత ఉంది 1428 మైనస్ బ్రాకెట్ ఆల్ఫా బిసి ఎంత ఉంది 272 దట్ ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత వచ్చింది? ఆల్ఫా బి గామా 1156. నెక్స్ట్ బ్రాకెట్ ఆల్ఫా బీటా సి దట్ ఈక్వల్ టు బ్రాకెట్ దీన్ని ఎలా రాసుకున్నాం? ఆల్ఫా బీటా సిని ఎలా రాసుకుంటాం? 1 మైనస్ ఏ ఇంటూ బీటా సి కింద రాసుకుంటాం. దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు బ్రాకెట్ బీటా సి మైనస్ బ్రాకెట్ ఏ బీటా సి. ఆల్ఫా రాస్తారు అక్కడ చూడండి. మైనస్ బ్రాకెట్ బీటా సి మైనస్ బ్రాకెట్ ఏ బీటా సి దట్ ఈక్వల్ టు బ్రాకెట్ బీసీ ఎంత వచ్చింది 342 మైనస్ బ్రాకెట్ ఏ బీటా సి ఎంత వచ్చింది 179 దట్ ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత వస్తుంది? ఆల్ఫా బీటా సి 163. అలాగే లాస్ట్ వచ్చేసి ఆల్ఫా బీటా గామా బ్రాకెట్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఏంటి? దీన్ని ఎలా రాసుకుంటాం? ఆల్ఫా బీటా ఇంటూ 1 మైనస్ సి దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆల్ఫా బీటా మైనస్ బ్రాకెట్ ఆల్ఫా బీటా సి దట్ ఈక్వల్ టు మన దగ్గర వాల్యూ ఉంది బ్రాకెట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది 20667 మైనస్
బ్రాకెట్ ఆల్ఫా బీటా సి ఎంత 163. ఓవరాల్గా ఎంత వచ్చింది ఆల్ఫా బీటా గామా 20504. ఇక్కడికి ఎన్ని కట్టాం మనం 19. మొత్తం ఎన్ని ఇచ్చాడు 8 ఇచ్చాడు, మిగిలిన 19 మనం చేసాం. సో ఎన్ని అవుతుంది 3 క్యూబ్ అంటే 27. సరిపోయిందా? మనకి ఏంటి ఏబిసి వాల్యూస్ ఇస్తాడు. సో ఏమవుతుంది ఇట్ ఈజ్ ఏ 3 అట్రిబ్యూట్ కేసు. అంటే 3 అట్రిబ్యూట్స్ కేసు ఏంటి ఏ కామా బి అండ్ సి. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయి 3 అట్రిబ్యూట్స్ 3 పవర్ n. దట్ ఈక్వల్ టు n ఎంత 3 అట్రిబ్యూట్స్ అన్న ఏబిసి. సో 3 క్యూబ్ ఈక్వల్ టు 27. ఈ 27లో మనకి 8 వాల్యూస్ ఆల్రెడీ ఇస్తాడు. ఏంటి బ్రాకెట్ ఏ, బ్రాకెట్ బి, బ్రాకెట్ సి, బ్రాకెట్ ఏబి, బ్రాకెట్ ఏసి, బ్రాకెట్ బీసీ, అలాగే బ్రాకెట్ ఏబిసి, అలాగే క్యాపిటల్ ఎన్. ఇంకేమున్నాయి 27లో 8 ఇస్తే ఇంకా 19. ఆ 19 మనం ప్రూవ్ చేసాం. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి గివెన్ ద ఫాలోయింగ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ పాజిటివ్ క్లాసెస్. ఏంటి ఫాలోయింగ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అన్నాడు. ఫైండ్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ పాజిటివ్ క్లాసెస్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బ్రాకెట్ ఏబిసి ఎంత ఇచ్చాడు 149. బ్రాకెట్ ఏబి గామా ఎంత ఇచ్చాడు బ్రాకెట్ ఏబి గామా 738. అలాగే బ్రాకెట్ ఏ బీటా సి ఎంత ఇచ్చాడు 225. బ్రాకెట్ ఏ బీటా గామా ఎంత ఇచ్చాడు 1196. అలాగే బ్రాకెట్ ఆల్ఫా బిసి ఎంత ఇచ్చాడు 204. నెక్స్ట్ బ్రాకెట్ ఆల్ఫా బి గామా ఎంత ఇచ్చాడు 1762. అలాగే బ్రాకెట్ ఆల్ఫా బీటా సి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 171. అలాగే నెక్స్ట్ బ్రాకెట్ ఆల్ఫా బీటా గామా ఎంత ఇచ్చాడు 21842. చూడండి సొల్యూషన్ ఏమవుద్ది మనకి ఇట్ ఈజ్ ఏ 3 అట్రిబ్యూట్ కేస్. అంటే ఇట్ ఈజ్ ఏ 3 అట్రిబ్యూట్ కేస్. ఏంటి మనకి ఏ బి అండ్ సి. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ 3 అట్రిబ్యూట్స్ ఈజ్ ఏంటన్నాడు పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనా? ఫైండ్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ పాజిటివ్ క్లాసెస్. మనకి పాజిటివ్ క్లాసెస్కి ఏం తీసుకుంటాం అన్నా 2 పవర్ n. అల్టిమేట్ క్లాసెస్కి అలాగే పాజిటివ్ క్లాసెస్కి ఏంటి మనం 2 పవర్ n తీసుకుంటాం. అదే క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అన్నాడు అనుకోండి 3 అట్రిబ్యూట్స్ ఇచ్చేసి క్లాస్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటే 3 పవర్ n తీసుకుంటాం. కానీ ఇక్కడేంటి పాజిటివ్ క్లాసెస్ కన్నాడు. పాజిటివ్ క్లాసెస్ కన్నా అల్టిమేట్ క్లాసెస్ కన్నా ఏం తీసుకుంటాం 2 పవర్ n తీసుకుంటాం. 2 పవర్ n. సో ఏమవుద్ది n ఎంత అవుతుంది 3 వాల్యూస్ ఇచ్చాడు కదా. ఏంటి 3 తీసుకున్నాం కదా. ఇట్ ఈజ్ 3 అట్రిబ్యూట్ కేస్ కాబట్టి 3 అవుద్ది స్మాల్ n. సో దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ క్లాసెస్ ఫ్రీక్వెన్సీ అన్నాడు కాబట్టి ఫర్ ఎన్ని అట్రిబ్యూట్స్కి 3 అట్రిబ్యూట్స్ ఈజ్ 2 పవర్ n దట్ ఈక్వల్ టు 2 క్యూబ్ దట్ ఈక్వల్ టు 8. దెన్ 8 కట్టాలి ఫ్రీక్వెన్సీలు. అర్థమైందా? చూడండి ఫస్ట్ ఏంటి క్యాపిటల్ ఎన్ కడతాం. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు దెన్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏ బీటా ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీటా. అలాగే దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా తీసుకున్నాం 3 అట్రిబ్యూట్స్ కింద తీసుకున్నాం. బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఏబి గామా ప్లస్ బ్రాకెట్ ఏ బీటా సి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బిసి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీటా గామా ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీటా సి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీటా గామా. మనకి 3 అట్రిబ్యూట్ ఫ్రీక్వెన్సీ మాత్రమే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇవి రాసుకున్నాం. సో బ్రాకెట్ ఏబిసి ఎంత 149 ప్లస్ బ్రాకెట్ ఏబి గామా ఎంత 738 ప్లస్ ఏ బీటా సి ఎంత 225 ప్లస్ ఏ బీటా గామా ఎంత 1196 ప్లస్ ఆల్ఫా బీసీ ఎంత 204 ప్లస్ ఆల్ఫా బి గామా ఎంత 1762 ప్లస్ ఆల్ఫా బీటా సి ఎంత 171 ప్లస్ ఆల్ఫా బీటా గామా 21842.
ఓవరాల్గా క్యాపిటల్ ఎన్ ఎంత వచ్చింది ఇవన్నీ కూడితే 2 6 2 8 7 అక్కడికి ఒకటైంది. నెక్స్ట్ ఏంటి బ్రాకెట్ ఏ కడతాం. బ్రాకెట్ ఏ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం ఏబి ప్లస్ బ్రాకెట్ ఏ బీటా. సో బ్రాకెట్ ఏ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏ బీటా ఎక్కడ తీసుకున్నాం రిలేషన్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీలో రాసుకున్నాం ఆల్రెడీ. ఏంటి రిలేషన్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీలో మనం ఆల్రెడీ రాసుకున్నాం. ఏంటి బ్రాకెట్ ఏ అంటే దీన్ని ఎలా మనకి బ్రాకెట్ ఏబి లేదు ఏ బీటా లేదు. సో థర్డ్ ఆర్డర్ తీసుకుంటాం. థర్డ్ ఆర్డర్కి ఏమవుతుంది బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఏబి గామా ప్లస్ బ్రాకెట్ ఏ బీటా సి ప్లస్ బ్రాకెట్ ఏ బీటా గామా. సో చూడండి బ్రాకెట్ ఏబిసి 149 ప్లస్ బ్రాకెట్ ఏబి గామా 738 ప్లస్ బ్రాకెట్ ఏ బీటా సి 225 ప్లస్ బ్రాకెట్ ఏ బీటా గామా 1196 దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ఎంత వచ్చింది ఓవరాల్గా 2308. నెక్స్ట్ సేమ్ బ్రాకెట్ బి కూడా ఇలాగే తీసుకుంటాం. బ్రాకెట్ బి ఏం రాసుకున్నాం బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఏ బీటా గామా ఏబి గామా ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీసి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బి గామా. సో 149 ప్లస్ 738 ప్లస్ 204 ప్లస్ 1762 ఓవరాల్గా బి ఎంత వచ్చింది బ్రాకెట్ బి 2853. నెక్స్ట్ బ్రాకెట్ సి ఎలా రాసుకున్నాం బ్రాకెట్ సి ఈక్వల్ టు బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీసి ప్లస్ బ్రాకెట్ ఏబిసి ఏ బీటా సి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీటా సి. సో 149 ప్లస్ 204 ప్లస్ 225 ప్లస్ 171 దట్ ఈక్వల్ టు బ్రాకెట్ సి ఎంత వచ్చింది ఓవరాల్గా 749. నెక్స్ట్ ఏంటి బ్రాకెట్ ఏబి అంటే ఏంటి మనకి ఎలా రాసుకుంటాం బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఏబి గామా ఈక్వల్ టు ఏమవుతుంది బ్రాకెట్ ఏబిసి అంటే 149 ప్లస్ ఏబి గామా అంటే 738 దట్ ఈక్వల్ టు ఓవరాల్గా బ్రాకెట్ ఏబి 887. నెక్స్ట్ బ్రాకెట్ బీసీ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం బ్రాకెట్ బీసీ బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బీసి. సో దట్ ఈక్వల్ టు 149 ప్లస్ 204 దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఈ బీసీ ఎంత వచ్చింది 353. నెక్స్ట్ బ్రాకెట్ ఏసీ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఏ బీటా సి. సో దట్ ఈక్వల్ టు 149 ప్లస్ 225 ఓవరాల్గా బ్రాకెట్ ఏసీ ఈక్వల్ టు 225. సరిపోయిందా మనం ఎన్ని 3 క్లాసెస్కి ఫ్రీక్వెన్సీ కట్ 2 క్యూబ్ అంటే 8 ఫ్రీక్వెన్సీస్ కట్టాం అంతేనా. క్యాపిటల్ ఎన్ బ్రాకెట్ ఏ బ్రాకెట్ బి బ్రాకెట్ సి బ్రాకెట్ ఏబి బ్రాకెట్ బీసి బ్రాకెట్ ఏసి. ఓకేనా 8 సరిపోయినాయి కదా. ఇక్కడికి 2 ప్రాబ్లమ్స్ అయినాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా థ్యాంక్ యూ.